హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము బియ్యం పిండి వడియాలు పెడదాం. ముందుగా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసుకోవాలి. ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 5.5 కప్పులు వాటర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికే లోపల మిక్సింగ్ బౌల్ తీసుకుని బియ్యం పిండి వేసి కప్పున్నర వాటర్ వేసి కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు వాటర్ మరిగాక టీ స్పూన్ సాల్ట్, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ నువ్వుల పప్పు, టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేను వడియాలు కలర్గా ఉంటాయని పండిన మిర్చి పేస్ట్ చేశాను. ఒకసారి కలుపుకొని వాటర్ కొద్దిసేపు మరగనివ్వాలి. ఇలా మరిగిన వాటర్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. పిండి దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పిండి ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్ తీసుకుని కొద్దిగా పిండి తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్ తడిపి నీరు వారాక వడియాలు పెట్టుకోవాలి. ఇలా వడియాలు పెట్టుకున్నాక ఒక రోజంతా ఎండనివ్వాలి. ఒకవేళ ఇంకా ఎండకపోతే అడుగున క్లాత్ వేసి వడియాలు తిరిగేసి కొద్దిసేపు ఎండలో పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వడియాలు తీసుకోవడమే. ఇప్పుడు ఆయిల్ వేసుకుని కాస్త మరిగాక వడియాలు వేసుకుందాం. వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. అంతేనండి, బియ్యం పిండి వడియాలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.